వాటిని నా యొద్దకు తెండి. మత్తయి సువార్త 14:18. ఈ క్షణాన నువ్వు ఎంతో అవసరతలో ఉన్నావా? కష్టాలు, శోధనలు ముంచుకొస్తున్నాయా? ఇవన్నీ పరిశుద్ధాత్మ నిండడం కోసం దేవుడు నీకందిస్తున్న గిన్నెలు. నువ్వు వాటిని సరిగ్గా అర్థం చేసుకున్నట్టయితే అవే నీకు కొత్త కొత్త ఆశీర్వాదాలను తెచ్చిపెట్టే అవకాశాలవుతాయి. ఇంకో రకంగా ఆ ఆశీర్వాదాలు దొరికేవి కావు. ఈ గిన్నెలను దేవుని దగ్గరకు తీసుకెళ్ళండి. విశ్వాసంతో, ప్రార్థనలో ఆ గిన్నెలను దేవుని ఎదుట పెట్టండి. నిశ్చలంగా, ఓపికగా కనిపెట్టండి. ఆయన తన పనిని ప్రారంభించేదాకా మీరే పని మొదలుపెట్టొద్దు. దేవుడు తనకై తాను మీకు ఆజ్ఞాపిస్తే తప్ప ఏ పని చేయొద్దు. ఆయనకు తన పని చేసే అవకాశం ఇవ్వండి. ఆయన తప్పకుండా చేస్తాడు. మిమ్మల్ని నిరాశా నిస్పృహలతో ముంచెత్తబోయిన శోధనలే దేవుడు మీ జీవితాల్లో తన కృపను, మహిమను ప్రసరింపచేయడానికి ఆయనకు అవకాశమిస్తాయి. ఇలాంటి అనుభవం ఇంతకుముందెన్నడూ మీకు తెలిసిన అనుభవాల్లాంటిది కాదు. మీ అవసరాలను నా యొద్దకు తెండి అని ప్రభువు చెబుతున్నాడు. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందరి మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:19. దేవునిలో దొరకంది లేదు కదా. ఆయన ఐశ్వర్యంలోని మహిమ ఎంత తీసుకున్నా తరిగేది కాదు కదా. యేసుక్రీస్తు ఎన్ని ఇచ్చినా ఇక చాలించడు కదా. నీ అవసరాలన్నింటినీ ఆయన ఐశ్వర్యంలో నుంచి తీసుకోవడం అనేది ఎంత మహద్భాగ్యం. ఆ ఐశ్వర్యాలన్నీ మనకంటబడినప్పుడు మన పేద అవసరాల మాటే మర్చిపోతాం. మితిలేని ఆయన సంపదంతా నీదే. ఆ ధనాగారాల తలుపులు నీకోసం బార్లా తెరిచి ఉంచాడు. ఆయన హృదయంలో నీమీద ఉన్న ప్రేమ వలన అమాయకమైన విశ్వాసంతో వెళ్ళి ఆ ధననిధిలో నుండి ధనరాశులు తెచ్చుకో. ఇక మరెప్పుడూ మనుష్యుల ధనానికి ఆశపడవు, మనుషుల మీద ఆధారపడవు. నా గిన్నె నిండి పొర్లుతున్నది. కృపగల క్రీస్తును కోరుకుంటే కోరినవన్నీ నిండి పొర్లుతాయి. ఆయన నింపిన ప్రతి గిన్నె అంచులు దిగజారి కారుతుంది. ఆయన నదులు ఉండవెప్పుడూ ఎండిపోయి జీవం తప్పి, ఆయన సమృద్ధిలో నుండి వచ్చేది తరగదు ఎప్పుడూ. తన వారికిస్తాడాయనెప్పుడూ పుష్కలంగా అంచులు దిగజారేలా. తండ్రి చేతుల నుండి మనకు కావలసింది స్తుతులతో మనం కోరుకుంటే మన పాత్ర నిండి పొర్లుతుంది. ఆయన చూపిన బాటను స్తుతులతో అనుసరిస్తే మనసంతా నిండిన సంతృప్తి గుండెలో పండి కళ్లకు వెలిగిస్తుంది. హృదయం క్రీస్తుని నమ్మితే దానికుండవు అవసరాలిక. సర్వం నిండిన ఆయన ప్రేమను సర్వజనాలకు సురమెత్తి చెప్తే మన గిన్నె నిండి పొర్లుతుంది. అందని శిఖరాలు, అంతులేని అగాధాలు, మనసుకు అర్థం కాని దేవుని అపేక్ష తెలియవు మనిషి తెలివికి. కలకాలం ఆయన స్తుతిలో, ఆశ్చర్యంలో కాలం గడపడమే మనకు తెలిసిన కలిమి.